వెల్కమ్ టు విజయస్ అన్ఫిల్టర్డ్. ఈరోజు చాలా చిన్న టాపిక్ డిస్కస్ చేసుకుందాము. చాలా కామన్గా ప్రెగ్నెన్సీలో ఉండగా మనకు వచ్చే డౌట్స్. ఎంత బరువు పెరిగితే మంచిది, నేను ఎక్కువ పెరిగిపోతున్నానా, నేను అసలు పెరగట్లేదా, బరువు పెరగకపోవడం వల్ల బేబీ పెరగట్లేదా అని కొంతమంది చాలా వరీ అవుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ పెరగాలి అంటే మనకి ప్రెగ్నెన్సీ టోటల్ జర్నీని మనం 3గా డివైడ్ చేస్తాం. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. అంటే మొదటి 3 నెలలు ఫస్ట్ ట్రైమిస్టర్, నెక్స్ట్ 4, 5, 6 సెకండ్ ట్రైమిస్టర్, 7, 8, 9 థర్డ్ ట్రైమిస్టర్. ఫస్ట్ ట్రైమిస్టర్లో అనేది మనకి ఎక్కువగా వెయిట్ గెయిన్ అనేది ఉండదు. మ్యాక్సిమం ఉన్నా కూడా 0.5 నుంచి 1 kg ఆర్ మ్యాక్స్ 2 kgs, అంతకన్నా ఎవరు ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వరు. కొంతమంది అయితే వెయిట్ లాస్ కూడా ఎక్సెసివ్గా వామిటింగ్స్ అవ్వడం వల్ల, ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వల్ల మనం వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. థర్డ్ ట్రైమిస్టర్లో వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. వెయిట్ గెయిన్ ఎంత అవ్వాలి, ఎంత ఉంటే సేఫ్గా వెయిట్ గెయిన్ అవుతున్నాము, కాంప్లికేషన్స్ లేవు అని అనుకుంటే మనం ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్, అంటే ప్రెగ్నెన్సీకి ముందు ఉన్న వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మన బిఎంఐ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ నార్మల్ బిఎంఐ, వాళ్ళు ఒబీస్ కాదు, థిన్ కాదు, ఓవర్ వెయిట్ కాదు అనుకోండి, వాళ్ళు మ్యాక్సిమం 11 to 14 kgs వరకు పెరిగినా కూడా ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ వాళ్ళు అండర్ వెయిట్ ఉన్నారు, తక్కువ బిఎంఐ ఉంది, లెస్ దెన్ 18 ఉందనుకోండి, వాళ్ళు మ్యాక్సిమం 18 kgs పెరిగినా కూడా మదర్కి బేబీకి ప్రాబ్లం అనేది ఉండదు. ఎటు వచ్చి ప్రాబ్లం వచ్చేది ఎవరితో అంటే మనకి ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉన్నవాళ్ళు. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఏంటంటే మనకి ఎక్కువగా, అంటే మ్యాక్స్ 9 kgs ఆర్ 11 kgs, అంతకన్నా ఎక్కువ పెరగకూడదు. ఎస్పెషల్లీ ఒబేసిటీ ఉన్న వాళ్ళు మాత్రం 5 to 7 kgs కన్నా ఎక్కువ వెయిట్ గెయిన్ అనేది పెరగకూడదు. ఎందుకంటే మనకి అబ్నార్మల్ వెయిట్ గెయిన్ అవుతున్నాము అంటే ఏమన్నా బీపీ చేంజెస్ వలన వెయిట్ గెయిన్ అవుతున్నామేమో ముందే మనము బీపీ చెక్ చేసుకొని ఐడెంటిఫై చేసుకోవాలి. సో సెకండ్ ట్రైమిస్టర్లో మనం ఏదైతే డైట్ తీసుకుంటున్నామో దానికి ఎక్స్ట్రాగా 350 kcal డైట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. థర్డ్ ట్రైమిస్టర్లో వచ్చేసి 450 to 500 kcal డైట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ప్రాపర్ వెయిట్ గెయిన్ అనేది మనకి ఉంటుంది. సో ఎవ్వరు కూడా మీరు ఎంత వెయిట్ గెయిన్ అవుతున్నారు పర్ వీక్, అంటే పర్ వీక్ వచ్చేసి మనకి 0.5 kgs నుంచి 1 kg వరకు కూడా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటారు. మోర్ దెన్ 2 kgs వెయిట్ గెయిన్ అయితే మాత్రం అది అబ్నార్మల్. సో అబ్నార్మల్ వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నాం అనేది మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. అంతే తప్ప నేను వెయిట్ ఎక్కువ ఉన్నానని డైటింగ్ మాత్రం అస్సలు చేయొద్దు. ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోండి, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోండి. అట్ ద సేమ్ టైం కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు, ఎలాంటి వ్యాక్సిన్స్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో అని ఒక డౌట్ అనేది ఉంటుంది. ఏంటంటే మొన్న ఒక పేషెంట్ కాల్ చేశారు, నేను పలానా హాస్టల్లో ఉంటున్నాను, హెపటైటిస్ పేషెంట్ పక్కన పడుకున్నాను, హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా, తీసుకోమంటారా అని. సో కొన్ని వ్యాక్సిన్స్ మాత్రమే మనం ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. ఎస్పెషల్లీ మనందరికీ తెలుసు, ఆశా వర్కర్స్, గవర్నమెంట్ ఇస్తున్న టీటీ ఇంజెక్షన్స్. మనం అది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఫస్ట్ డోస్ తీసుకుంటాము, 1 month గ్యాప్ ఇచ్చి సెకండ్ డోస్ తీసుకుంటాం. సో TT1, TT2. ఎక్స్ట్రాగా ఇప్పుడు TDAP అని ఒక వ్యాక్సిన్ వస్తుంది, అంటే టెటనస్, డిప్తీరియా, పర్టిసిస్ వ్యాక్సిన్. ఇది వచ్చేసి మనము 28 నుంచి 32 weeks మధ్యలో తీసుకుంటాం, సింగిల్ డోస్ అనేది తీసుకుంటాం. ఇంకెలాంటి వ్యాక్సిన్స్ తీసుకోవాలి, ఇన్యాక్టివేటెడ్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి, లైవ్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోకూడదు. ఇన్యాక్టివేటెడ్ ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల మనకి జలుబు, వైరల్ ఫీవర్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఇవి మనం ప్రెగ్నెన్సీలో రికమెండెడ్ వ్యాక్సిన్స్, అంటే టీటీ ఇంజెక్షన్స్, TDAP, నెక్స్ట్ వచ్చేసి ఇన్యాక్టివేటెడ్ ఫ్లూ వ్యాక్సిన్స్. ఎలాంటి వ్యాక్సిన్స్ తీసుకోకూడదు, లైవ్ వ్యాక్సిన్స్ ఏమీ తీసుకోకూడదు. అంటే MMR వ్యాక్సిన్స్, రుబెల్లా వ్యాక్సిన్స్, హెపటైటిస్ వ్యాక్సిన్స్, ఇలాంటివి ఏవి కూడా మీరు ప్రెగ్నెన్సీలో తీసుకోవద్దు. కంపల్సరీ TT ఆర్ TDAP అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ.